హలో ఎవరివన్. ఈ వీడియోలో నేను యూజర్ మోడ్, కెర్నల్ మోడ్, కంపైలర్, ఇంటర్ప్రిటర్ అండ్ జేవియం గురించి డిస్కస్ చేయబోతున్నాను. యూజర్ మోడ్ వచ్చేసి మన రెగ్యులర్ అప్లికేషన్స్ అనేవి యూజర్ మోడ్లో రన్ అవుతాయి అండ్ ఇట్ ప్రొవైడ్స్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఫర్ యూజర్ ప్రాసెసెస్. సిస్టమ్ రిసోర్సెస్కి డైరెక్ట్గా యాక్సెస్ ఉండదు యూజర్ మోడ్లో, లైక్ మెమరీ అండ్ హార్డ్వేర్. యూజర్ మోడ్ ఏంటంటే అన్ని లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది సిస్టమ్ రిసోర్సెస్కి అండ్ సిస్టమ్ కాల్స్ ఆర్ రిక్వైర్డ్. ఎందుకంటే సిస్టమ్ రిసోర్స్ని యాక్సెస్ చేసుకోవడానికి సిస్టమ్ కాల్స్ వాడతాం అండ్ ఇట్ ప్రొవైడ్ సేఫ్ ఎగ్జిక్యూషన్. ఇఫ్ ఒక అప్లికేషన్ క్రాష్ అయినా కూడా మొత్తం సిస్టమ్ అంతా క్రాష్ అవ్వకుండా ఉంటుంది. అండ్ కెర్నల్ మోడ్ వచ్చేసరికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కెర్నల్ మోడ్లో రన్ అవుతుంది అండ్ హార్డ్వేర్ అండ్ సిస్టమ్ రిసోర్స్కి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. And it executes critical OS tasks like memory management, process scheduling, and IO operations. System resources ki kernel mode lo full access untadi and there are no restrictions and critical for OS functions. Switching control ఏంటంటే ఇప్పుడు ఒక యూజర్ ప్రోగ్రామ్ అనేది కెర్నల్ మోడ్లో యూజర్ మోడ్లో రన్ అవుతున్నప్పుడు సిస్టమ్ కాల్ అవడం వల్ల అది కెర్నల్ మోడ్లోకి వచ్చి మళ్ళీ యూజర్ మోడ్లోకి వెళ్తుంది. దిస్ ఇస్ నోన్ యాజ్ స్విచ్చింగ్ కంట్రోల్. డ్యూయల్ మోడ్ ఏంటంటే ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ యూజర్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి సిస్టమ్ కాల్ని కాల్ చేస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు సిస్టమ్ కాల్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. సిస్టమ్ కాల్ అనేది కెర్నల్ మోడ్లో ఉంటుంది. కెర్నల్ మోడ్ ఏంటంటే మోడ్ బిట్ 0 అండ్ యూజర్ మోడ్ వచ్చేసరికి దాని మోడ్ బిట్ 1. సో ఈ సిస్టమ్ కాల్ అవ్వడం వల్ల ఈ సిస్టమ్ కాల్ని ఎగ్జిక్యూట్ అవుతుంది అది కెర్నల్ మోడ్లో అండ్ మళ్ళీ యూజర్ మోడ్కి రిటర్న్ అవుతుంది. దిస్ ఇస్ నోన్ యాజ్ డ్యూయల్ మోడ్. నెక్స్ట్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఇవి ఏం చేస్తాయంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాయి. Some languages like C, Java, Python, etc. uses compilers or interpreters. Next, compiler definition. కంపైలర్ ఏంటంటే సోర్స్ కోడ్ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది అట్ ఎ టైం అండ్ జనరేట్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద జనరేట్ చేస్తుంది ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ లైక్ .ex అండ్ .out. హౌ ఇట్ వర్క్స్. కంపైలర్ అనేది మొత్తం ఎంటర్ ప్రోగ్రామ్ రీడ్ చేసి దాన్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ ఇట్ ఎగ్జిక్యూట్స్ ద కంపైల్డ్ ఫైల్. వాట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటర్? ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద సోర్స్ కోడ్ లైన్ బై లైన్గా సోర్స్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీంట్లో ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది ఏమి ఉండదు. హౌ ఇట్ వర్క్స్. ఒక ఇన్స్ట్రక్షన్ని రీడ్ చేసి దాన్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇంటర్ప్రిటర్. నెక్స్ట్ JVM. జావా వర్చువల్ మెషిన్ ఈస్ అన్ ఇంజిన్ దట్ రన్స్ జావా అప్లికేషన్స్ అన్ని JVMలో రన్ అవుతాయి అండ్ జావా బైట్ కోడ్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తాయి అండ్ JVM అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్. JVMలో కంపైలర్ ఏం చేస్తుందంటే అది జావా కోడ్ని బైట్ కోడ్ కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ అనేది .class ఫైల్ అండ్ JVM ఏంటంటే ఈ బైట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. So this is all about OS concepts. Thank you.